నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, బ్రహ్మోత్సవంలో 5వ రోజు సాయంత్రం మన గరుడ వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. ఇంతకుముందు మనం గరుడ ధ్వజం గురించి మాట్లాడుకున్నాము. అంటే ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి? బాగుందమ్మా. వినా వెంకటేశం ననాథో ననాథ. గరుడ వాహనం మొత్తం అన్ని వాహన సేవల్లోకి చాలా విశిష్టమైనదిగా, వేలాదిగా లక్షలాదిగా భక్తులందరూ కూడా తిరుమలకి చేరుకుంటారమ్మా. అన్ని వాహన సేవలు చాలా గొప్పవే, కానీ గరుడ వాహన సేవకి మాత్రం విపరీతంగా ఇట గరుడని నీ వెక్కినను పటపటమని బగ్గిలి దిక్కులు అంటాడు అన్నమయ్య. గరుత్మంతుడి మీద అధిరోహిస్తాడు స్వామి. పరవశించిపోతారన్నమాట జనాలు. ఎందుకంటే మిగతా వాహనాలన్నిటిలో కూడా స్వామివారి ఆభరణాలు ఎవరైతే మనం తిరుమలలో గర్భగుడిలో ఉన్నటువంటి ఒక్క క్షణం చూస్తే చాలు మన జన్మ తరించిపోతుందని చెప్పి ఏ ధ్రువబేరానికి ఏ మూల విరాట్కి మనం నమస్కారం చేస్తూ ఉంటామో, ఆ స్వామివారి ఒంటి మీద అంటుకొని ఉన్నటువంటి ఆభరణాలు 2-3 ఆభరణాలు తీసుకొచ్చి ఈరోజు ఈ వాహన సేవలో మన కళ్ళ ఎదురుగా గరుడ వాహనం మీద కూర్చున్నటువంటి ఆ వెంకటేశుడికి అలంకారం చేస్తారు. ఆ రోజు మాత్రమే అలంకరణ చేస్తారు. ఆ ఆభరణాలు మిగతా వాహనాలకి అలంకరణ చెయ్యరు. కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మూల విరాట్టుకున్న ఆభరణాలు తీసుకొచ్చి అలంకరణ చేస్తారు. ఎందుకంటే గరుడ పక్షి మంత్రం 5 అక్షరాలకు సంబంధించినటువంటిది. అందువల్ల ఈ 5వ రోజు గరుత్మంతుడి యొక్క వాహనం, గరుత్మంతుడు అంటే సార్థకమైనటువంటి సార్థవంతమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. కింద దుమ్ముంది, రెక్కలు ఇలా ఇలా అందనుకోండి, ఒక విసనకర్ర ఒక ఫ్యాను తెచ్చామనుకోండి, దుమ్మంతా కూడా ఎగిరిపోతుంది, ప్రదేశం అంతా కూడా శుభ్రపడిపోతుంది. అట్లాగే గరుత్మంతుడు సార్థకమైన రెక్కలు కలిగిన వాడు. స్వామి చెప్తాడు, రే ఈ పతంజలి ఏదో కష్టాలు పడుతున్నాడు రా, ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి చూడు, ఇట్లా అంటాడు. ఇట్లా అంటే నా చుట్టూ ఉన్నటువంటి కష్టాలు అనేటువంటి ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చల్లా చెదరైపోతాయి. అటువంటి విశిష్టమైనటువంటి వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఎందుకంటే స్వామివారు ఎక్కడికైనా వెళ్ళదలుచుకున్నాడు, గరుత్మంతుడి మీద ఎక్కి కూర్చుంటాడు. యుద్ధం చేయదలుచుకున్నాడు, గరుత్మంతుడి మీద వెళ్ళి కూర్చుంటాడు. అందుకని గరుడుడికి స్వామికి అంత దగ్గర సంబంధం. వైష్ణవులు గరుడాల్వారు అంటారు, గురువు. ఆయన్ని ఒక ఆల్వారి కింద కొలుస్తారు. ప్రత్యేకంగా ఆయనకు దండకాలు రాశారు. వేదాంత దేశకులు ప్రత్యేకమైన దండకం కూడా రాశారు గరుత్మంతుడి మీద. గరుడ వాహనం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి సేవ. ఎందుకంటే గరుడ పంచమి అంటారు. గరుడ పంచమి అని చెప్పి మనం గరుడ ప్రసాదం గురించి చెప్పుకున్నామే. ఈ గరుడ పంచమి అంటే గరుత్మంతుడు జన్మించినటువంటి రోజు పంచమి, 5వ రోజు. ఈ వాహన సేవ కూడా 5వ రోజు. అది ఇక్కడ గరుత్మంతుడి యొక్క ప్రత్యేకత. అందువల్ల 5వ రోజు అంత చాలా విశిష్టమైన తిథుల్లో కూడా పంచమి తిథి చాలా విశిష్టంగా శుభకరమైనదిగా మనం చెప్పుకుంటాము. అందుకే ఈరోజు గరుత్మంతుడిని దర్శనం చేసుకుంటూ గరుత్మంతుడి కంటే కూడా ఉన్నతుడైనటువంటి స్వామి, చూడండి ఎంత గొప్ప విశేషము, ఆ గరుత్మంతుడి మీద కూర్చుంటాడట స్వామి. ఒక్కసారి ఊహ చేయండి అమ్మా. మామూలుగా వాహనాల మీద మనం కూర్చోవటానికే చాలా ఇబ్బంది పడతాం. కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు తిరుగుతాం, కొద్దిసేపు తిరుగుతాం, ఎంత గొప్ప వాహనమైనా. మరి అటువంటిది ఒక పక్షి మీద కూర్చోగలుగుతున్నాడు. అందులో మామూలు పక్షి కూడా కాదది, విపరీతమైనటువంటి వేగము కలిగినటువంటిది, సూటితనము కలిగినటువంటిది, దృష్టి కలిగినటువంటిది. ఆ పక్షి మీద కూర్చోగలుగుతున్నాడు అని అంటే ఆ స్వామి ఎటువంటి స్థైర్యము కలిగిన వాడో ఒక్కసారి మనం ఊహించాలి. అది ఇక్కడ మనం ఈనాటి సామాజికంగా మనం గ్రహించవలసినటువంటి అంశం. స్వామిని ఎందుకు ఆరాధించాలంటే ఒక పక్షి మీద ఆయన కూర్చోగలుగుతున్నాడు. మామూలు పక్షి కూడా కాదది, అది డేగే, మహాడేగ, గొప్పదైనటువంటిది గరుత్మంతుడు. ఆయన మీద కూర్చోగలుగుతుంది. ఎందుకంటే గరుత్మంతుడు ఎంత గొప్పవాడంటే స్వామికి బాగా దగ్గర వాడట. అమృతం తన తల్లి కద్రువ నాగమాత తన తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టుకోవటం కోసం ఇంద్రుడంతటి వాడి మీదకి దండయాత్రకి వెళ్ళేట గరుత్మంతుడు. ఇంద్రుడి వజ్రాయుధానికి తిరుగులేదు, ఆయన వజ్రాయుధానికి తిరుగులేదు. అటువంటి వజ్రాయుధం విసిరేసేట గరుత్మంతుడి మీదకి. విసిరేస్తే వజ్రాయుధంని గౌరవించాలి అని చెప్పి తనకున్నటువంటి ఒక ఈక పక్కన పడేసేట. అంటే తన్నేమీ చేయలేదు, కానీ ఆయుధాన్ని గౌరవించాలి. సామాజికంగా సందేశం అమ్మ, పెద్దల్ని గౌరవించాలి. తనకంటే పెద్దలు ఎవరైతే ఉన్నారో, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ పొరపాటున ఏదన్నా మాట అన్నారనుకో, నమస్కారం పెట్టాలి. నన్ను ఇంత అంటావా అని అనకూడదు.
గరుత్మంతుడి సందేశం అంటే మన ఆధ్యాత్మికత సామాజికంగా ముడిపడింది, అది గమనించాలి. అందువల్లే గరుత్మంతుడు అంటే చాలా అభిమానంతో విష్ణుమూర్తి ఉంటాడు. అందుకనే ఆ గజేంద్ర మోక్షం సమయంలో కూడా ఆ గరుత్మంతుడి మీద అలవైకుంఠపురంబులో నగరిలో అని చెప్తాడు పోతన్న గారు. ఆ గరుత్మంతుడు కూడా పట్టించుకోకుండా గరుత్మంతుడు వెంట వెంట పరిగెత్తుకుంటూ వచ్చేట. ఇక్కడంటే వాహనం మీద వెళ్తున్నాడు, కానీ అప్పుడు గరుత్మంతుడు వెనకాల పరిగెడుతూ ఉంటే ఈయన పరిగెత్తేట భక్తుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి. కాబట్టి గరుత్మంతుడి యొక్క సేవ మనం ఈ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గరుత్మంతుడి వాహనం మీద విష్ణుమూర్తి కూర్చున్నాడు, వెంకటేశ్వరుడు కూర్చున్నాడు అని అంటే సేవకి చాలా విలువ ఇస్తున్నాడు, పరాక్రమానికి ఎక్కువ విలువ ఇస్తున్నాడు, ధైర్యానికి ఎక్కువ విలువిస్తున్నాడు. వివేకానంద స్వామి చెప్తాడు, భక్తి భక్తి అని చెప్పి ముసలాళ్ళలా కూర్చోకండి, ఎముకలు కుళ్ళినని చెప్పి ఆధునిక కవి ఏ రకంగా అన్నాడు, ముసలివాళ్ళలా కూర్చోకండి. భక్తి ఉండాలి, కానీ దేశానికి ఉపయోగపడండి. గరుత్మంతుడు చేసిన పని అదే, దాస్య విముక్తి కోసం పోరాటం చేశాడు. ఇక్కడ ధైర్యవంతులు కావాలి, ఆ ధైర్యవంతులు నేను దగ్గర తీసుకుంటాను, సాహసవంతులు నేను దగ్గరికి తీసుకుంటాను అని ఈనాటి యువతరం కూడా స్వామివారి సందేశం ఇస్తున్నారు. గరుత్మంతుడి ముఖతః ఆ గరుడ వాహనం ఎక్కి అటువంటి స్వామిని కొలిచి మనందరం కూడా అటువంటి ధైర్య సాహసాలని భక్తిలో మనం సంపాదించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.